హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ 2024 సంబంధించి ఇదందరికీ కూడా బ్రేకింగ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్. ఎందుకంటే మీరు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ వస్తాయని అయితే. సో నేను ఆల్రెడీ వీడియోలో అయితే మెన్షన్ చేశాను, ఈ మంత్ ఎండ్ లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోకి మనకి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉందని. సో గుడ్ న్యూస్ ఏంటంటే మనకి రిజల్ట్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేసేసారు. సో రిజల్ట్స్ అండ్ ర్యాంక్ కార్డ్ కూడా రిలీజ్ చేసేసారు. వీటి గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ ర్యాంక్ కార్డ్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, రిజల్ట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, అట్లానే మనకి మొబైల్లో ఓపెన్ అవుతుందా లేదంటే ల్యాప్టాపే కావాలనే దానిపైన కూడా నేనైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో టోటల్గా ఈ ఏపీపీఎస్సీ 2024 సంబంధించి రిమైనింగ్ అడ్మిషన్ ప్రాసెస్ అన్నీ కూడా నేనైతే వీడియో అయితే చేస్తాను. సో అట్లనే నేను ఒక పోల్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. యూనివర్సిటీ వైజ్ టోటల్గా డీప్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలా అనుకుంటున్నాను నేను. సో దానికి సంబంధించి ఒక పోల్ అయితే కండక్ట్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి. సో ఆ పోల్లో 95% అయితే చేయమని అయితే వీడియో చెప్పారు. తప్పకుండా ఆ వీడియో అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను రిలీజ్ అయితే చేస్తాను, ఓకేనా. సో ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ 2024 సంబంధించి రిజల్ట్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ర్యాంక్ కార్డ్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని దానిపైన అయితే డీప్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం, ఓకేనా. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా. డిస్క్రిప్షన్లో నేను అఫీషియల్ ఏపీపీఎస్సీ 2024 సంబంధించిన ఒక లింక్ అయితే ఇస్తాను, రిజల్ట్ లింక్. అక్కడికి మీరు వెళ్ళొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఏపీపీఎస్సీ 2024 రిజల్ట్స్ అని అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను, చూసారా, ఇలా ఒకసారి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఫోన్లో మాత్రమే ఇది, ల్యాప్టాప్లో అయితే మీరు డైరెక్ట్గా అయితే చూసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను మీకు. ఇట్లా ఫోన్లో ఓపెన్ అయిన తర్వాత మీ డెస్క్టాప్ మోడ్లో అయితే ఫోన్ పెట్టుకోండి. సో వన్స్ డెస్క్టాప్ మోడ్లో ఫోన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏపీపీఎస్సీ 2024 ఉంది కదా, దీనిపైన అయితే మీరు క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఏపీపీఎస్సీ 2024 అని కనిపించి ఇక్కడ మనకి రిజల్ట్స్ ఫర్ ఏపీపీఎస్సీ 2024 అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ రిజిస్టర్ నెంబర్ అండ్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వ్యూ రిజల్ట్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఈ వ్యూ రిజల్ట్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా మీ రిజల్ట్స్ అయితే చూపిస్తుంది. సో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది అయితే మీకు రిజల్ట్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇట్లా రిజల్ట్స్ అయితే మీరు మొబైల్ ఓపెన్ చేయొచ్చు. అట్లానే మీ ట్యాబ్ కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ ఉన్నట్లయితే మీకు ఎట్లా చూపిస్తుందంటే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఈ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ర్యాంక్ కార్డ్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ర్యాంక్ కార్డ్ పేజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ర్యాంక్ కార్డ్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు రిజిస్టర్ నెంబర్, పీజీ హాల్ టికెట్ నెంబర్, అట్లనే డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ మీరు అప్లికేషన్లో మెన్షన్ చేశారో ఆ డేట్ ఆఫ్ బర్త్ చేసిన తర్వాత ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ అని అయితే ఒక ఆప్షన్ వస్తుంది కింద గ్రీన్ కలర్లో. ఆ వ్యూ ర్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీ ర్యాంక్ కార్డ్ అయితే ఒక పీడిఎఫ్లో అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. అక్కడ మీరు చూసుకోవచ్చు మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఏ కేటగిరీ ర్యాంక్ ఇచ్చారా ఇవ్వలేదా, అట్లనే టోటల్ స్టేట్ వైడ్ ర్యాంక్ ఎంత వచ్చింది, అట్లానే కింద కూడా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఏ సర్టిఫికేట్ కావాలని. దానిపైన అయితే నేను డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా మీరు రిజల్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఎవరైతే ఫోన్ ఆర్ ల్యాప్టాప్ లేదో ఒకసారి మీ పీజీ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అట్లనే రిజిస్టర్ నెంబర్ నాకు పెట్టినట్లయితే మీ యొక్క రిజల్ట్స్ అనేవి, ర్యాంక్ కార్డ్స్ అనేవి నేను డౌన్లోడ్ చేసి మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ టెలిగ్రామ్ ఛానల్ అయినా కావచ్చు, లేదంటే మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయినా సరే నాకు పెట్టవచ్చు మీ యొక్క డీటెయిల్స్ అనేవి. సో నేనైతే మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఏదంతా అయితే ర్యాంక్ వచ్చిందో దాన్ని బట్టి మీ ర్యాంక్ కార్డ్ అయితే మేము మీకు డౌన్లోడ్ చేసి అయితే పంపిస్తాం. సో ఇదన్నమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.